హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రాంప్టన్ 20 వాట్ లేజర్ రే నియో ఈ ట్యూబ్ లైన్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది వచ్చేసి బాక్స్ అనమాట. సో ట్యూబ్ లైట్ యొక్క బాక్స్ అనమాట. సో బాక్స్ అయినా మనం చూసుకోవచ్చు లేజర్ రే నియో అయితే ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 20 వాట్ అనేసి అయితే ఉంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 20 వాట్ అనేది ఉంది, అండ్ ఇక్కడ లేజర్ రే నియో అని కూడా ఉంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ట్యూబ్లైట్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక మనం ఫ్యూచర్స్ అయితే చూసుకుంటే, దీని యొక్క ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ చూసుకుంటే మనకి లైట్ వెయిట్ అనేది ఉంది, అండ్ అప్ టు 50% అయితే ఎనర్జీ అయితే సేవింగ్ చేస్తుంది, అండ్ మనం అయితే ఈజీ అయితే మౌంట్ చేసుకోవచ్చు. సో ఇక మనం సైడ్కి చూసుకుంటే మనకి సైడ్కి అయితే కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి లేజర్ రే నియో అయితే ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 20 వాట్ అనేది ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే టెంపరరీ డిజైన్ అయితే ఉంది, అండ్ లైట్ వెయిట్ అండ్ 50% ఎనర్జీ సేవ్ అనేసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈజీ టు మౌంట్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని అదర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ట్యూబ్లైట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మనకి 600 అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే ఇదైతే రిటైల్ షాప్లో అయితే తీసుకున్నా. సో మనకైతే బడ్జెట్లో అయితే వస్తుంది ట్యూబ్లైట్ అయితే. సో ఇక మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ముందుగా బాక్స్ ఓపెన్ చేయడంతో మనకైతే లోపలైతే క్లాంప్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్లాంప్స్ అయితే చూసుకోవచ్చు. మనకైతే ఈ క్లాంప్స్ గోడకి ట్యూబ్లైట్ని హోల్డ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో అయితే పక్కకి అయితే పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ట్యూబ్లైట్ని అయితే బయటికి అయితే తీసేద్దాం. సో ట్యూబ్లైట్ అయితే తీసేసిన చూడవచ్చు. ఇది వచ్చేసి లేజర్ రే నియో ట్యూబ్లైట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్రాండింగ్ కూడా ఉంది లేజర్ రే నియో అనేసి. అండ్ ఇది వచ్చేసి ట్యూబ్లైట్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంది. సో చూడొచ్చు ట్యూబ్లైట్ అయితే వైట్ కలర్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లేజర్ రే నియో అయితే ఉంది, అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకైతే క్రాంప్టన్ అనేసి అయితే బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ప్రోడక్ట్ నేమ్ అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కింద చూసుకుంటే మనకి మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఉంది. సో ఇది వచ్చేసి ట్యూబ్లైట్ అనమాట. సో మిడిల్ అయితే ఒక వైర్ అయితే ఉంది. పవర్ ఇన్పుట్ అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది అనమాట ఈ ట్యూబ్లైట్కి. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే వైర్ అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి సార్లింగ్ అయినా చేసుకోవచ్చు, అండ్ లేకుంటే వైర్ అయితే నార్మల్గా అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి వైర్ అనమాట. సో ఈ వైర్కి అయితే నేనైతే సాల్వింగ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ అయితే సాల్వింగ్ అయితే చేసేసిన. సో ప్రజెంట్ అయితే నేను 2 పిన్ ప్లగ్తో అయితే ఈ బల్బ్ని అయితే ఈ ట్యూబ్లైట్ని అయితే వెలిగిస్తున్నాను అనమాట. సో ఇది డైరెక్ట్గా పై ప్లగ్లో పెట్టేస్తే లైట్ అయితే వెలుగుతుంది. సో చూడొచ్చు టేప్ కూడా వేసేసుకున్నా, సార్లింగ్ చేసేసి టేప్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడైతే ఈ ట్యూబ్లైట్ని అయితే వెలిగిద్దాం. సో ప్లగ్లో పెట్టడంతోనే లైట్ అయితే వెలుగుతుంది. సో లైట్ వెలిగింది చూడండి. సో బ్రైట్నెస్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 20 వాట్ లైట్ ట్యూబ్లైట్ కాబట్టి సో బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. సో మన ఇంట్లో కావచ్చు, మన షాప్స్లలో కావచ్చు, మనమైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్రైట్నెస్ అయితే చాలా ఉంది, మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ట్యూబ్లైట్. సో బ్రైట్నెస్ అయితే పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైనా తీసుకుంటే దీని గురించి మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదని అనుకుంటున్నా. సో ఇక మనమైతే నెక్స్ట్ చూసుకుంటే మనకైతే క్లాంప్స్ అయితే ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ని అయితే మనమైతే అటాచ్ అయితే చేసి చూద్దాం. సో ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూపిస్తా చూడండి. సో ఈ విధంగా తీసుకోవాలి క్లాంప్. సో ఇది వచ్చేసి ఐరన్ క్లాంప్ అన్నమాట. సో ఇక్కడ మనకి ట్యూబ్లైట్ పైన మనకైతే ఫ్రేమ్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి మొత్తం మెటలే. సో ఈ మెటల్ ఫ్రేమ్కి ఈ క్లాంప్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని మనమైతే గోడకైతే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ మెయిన్ చేయాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ గోడకి ఫిక్స్ చేసుకోవాలి ఈ క్లాంప్స్ని. గోడకి ఫిక్స్ చేసిన తర్వాత మనమైతే ట్యూబ్లైట్ని అయితే డైరెక్ట్ మనమైతే ఈ క్లాంప్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లాస్టిక్ పీస్తోని మనమైతే ఈ విధంగా స్క్రూ ఉంటుంది. సో ఈ విధంగా స్క్రూకి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసుకొని మనమైతే ట్యూబ్లైట్ని అయితే గోడకైతే హోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ట్యూబ్లైట్ కూడా పెట్టి చూపిస్తా చూడండి. ట్యూబ్లైట్కి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది గోడకైతే ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ట్యూబ్లైట్ని అయితే పెట్టేసి ప్రెస్ చేస్తే మనకి ఈ ట్యూబ్లైట్ అయితే లాక్ అవుతుంది. సో మనకి ఈ బాక్స్లో వచ్చేసి మనకైతే 2 క్లాంప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇంకొక క్లాంప్ వచ్చేసి కింద ఉంది. సో ఇది వచ్చేసి ఇంకొక క్లాంప్ అనమాట. మనకైతే 2 క్లాంప్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఈ విధంగా క్లాంప్ అటాచ్ చేసుకుంటే మనకైతే ట్యూబ్లైట్ అయితే హోల్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనమైతే ట్యూబ్లైట్ అయితే హోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రాంప్టన్ 20 వాట్ లేజర్ రే నియో ట్యూబ్లైట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అక్కడి నుంచి అయితే మీరు కావాలనుకుంటే బై కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వీడియో. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నీ టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.